చింతించకు అంజన. అడుగో నీ పుత్రుడు మన మారుతి. ఇడుగో అంజనా నీ పుత్రుడు. మారుతి, భూలోకాన్ని సందర్శించి వస్తున్నాను ప్రభు. ఏమిటి విశేషాలు నారదా? నారాయణుడు అయోధ్యారాముడైనాడు. సూర్యదేవుని వద్ద విద్యనభ్యసిస్తున్న మన హనుమ ఇక రామబంటు కావడమే తరువాయి. హనుమ, నా వద్ద సకల విద్యలు గ్రహించావు. ధన్యుడని గురుదేవా. గురుదక్షిణగా నువ్వు నాకేం సమర్పించుకుంటావు? మీరు కోరింది. సుగ్రీవుణ్ణి కాపాడాలి. సుగ్రీవుడెవరు? నా కుమారుడే. మీ ఆనతి శిరసాధరిస్తాను.
అయ్యో వేటగాడు జింకను చంపేస్తాడేమో. ఆ! ఏమిటి గడ్డం గారు తపస్సే? ఆ నా కమండలం, నా దండం. ఏం స్వాములు, ఈ దొంగ జపాలు కొంగ జపాలు పైలోకాల కోసమేగా. రా, నేను పైకి తీసుకెళ్తా. ఇది చాలా, ఇంకా పైకి తీసుకెళ్లాలా స్వామి? ఓరి దుష్టవానరా, నీకిదే నా శాపం. ప్రభు, అనర్థం జరిగిపోయింది. నారదా, ఏం జరిగింది? మన హనుమని హనుమకేమైంది? ఒక ఋషి శపించాడు ప్రభు. ఏమని నారదా? హనుమ తన శక్తియుక్తుల్ని మర్చిపోయేటట్లు. మరిప్పుడు ఎలా స్వామి? దేవి, చింతించకు. ఇప్పటికిదే మంచిది. అవసరమైనప్పుడు తగినవారు గుర్తు చేస్తే అన్నీ తిరిగి వస్తాయి. నారాయణ నారాయణ. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు నన్ను తన వద్దకు రప్పించుకుంటున్నాడు. ఇది నా జీవితానికి కొత్త మలుపు. వందనం ప్రభు. నాయనా, నీ జీవితానికి పరమార్థం ఏమిటో తెలుసా? జ్ఞానం, భక్తి. అవును కదా స్వామి? సరిగా చెప్పావు. జ్ఞానం నీకు లభించింది. ఇక భక్తి, అది సాధించడానికి శ్రీరామచంద్ర ప్రభువుని కలవాలి. అందుకు మార్గం? మనం అయోధ్యకు చేరాలి. అరే భలే, నాకేదో అయిపోతుంది. ఆ త్రినేత్రుడు నన్ను తైతక్కలాడే కోతిగా మార్చాడు. మరి ఆయన కూడా మారాడు. కోతులు ఆడించేవాడిగా. తను ఆడించేవాడు, నేను ఆడేవాడిని. ఆట మొదలైంది. హాయ్ బుడబుక్కలు. అవునవును, కోతులబ్బాయే. రండి, కోతుకోమొచ్చి. అయ్యలు, అమ్మలు, పిల్లలు, పాపలు రండి, దయచేయండి. బాలరామ వందనం. హనుమన్నా, దొరగారికి మొక్కరా. బలిరా బలి, ఆట చూపించరా. భలే భలే, ఉల్లి మొగ్గలు. భలే భలే, కోతి మొగ్గలు. నాన్నగారు, ఏంటమ్మా? ఆ కోతి కావాలి. కోతిని ఏం చేసుకుంటావు రామా? దాంతో ఆడుకుంటాము. అది కాదు రామా. నాకు ఆ కోతే కావాలి. అలాగే రామా, ఆడుకుందువు గానిలే. మంత్రివర్య, చూడబ్బి, చెప్పండి స్వామి. రాజుగారు పిలుస్తున్నారు. ఎందుకు స్వామి? అబ్బాయి గారికి నీ కోతి కావాలట. కానీ దొరా, ఈ కోతిని నీకు కావలసినంత ధనం తీసుకో. అమ్మను దొరా, అమ్మను. ఏ? నాకు సొమ్ములు గిమ్ములు వద్దు దొరా. మరి నీకేం కావాలి? అబ్బాయి గారు, నాకు మీ మాట కావాలి. ఏం మాట? ఈ కోతి నా బిడ్డలాంటిది. దీన్ని ఎప్పటికీ మీ గుండెల్లో పదిలంగా ఉంచుకోవాలి. అలాగే, మా నన్ను ఇస్తాను. ఏమని పిలవాలి? హనుమ. హనుమ. ఓ ఆటపాటల్లో ఎన్నో రోజులు హాయిగా దొల్లిపోయాయి. శ్రీరామచంద్రుడు నేను ఎంతో దగ్గర స్నేహితులు అయ్యాం. చూడండి, ఇప్పుడు గాలిపటం ఎలా ఎగురుతుందో.